ఆయన నాయకుడు కాదు, ఒక సిద్ధాంతకర్త. నల్లగొండ జిల్లా సూర్యాపేట గడ్డపైన పుట్టిన ఓ మేధావి. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నేతగా ఎదిగి అక్షరాన్ని ఆయుధంగా మార్చుకున్న సమరయోధుడు. ఆయనే బహుజన పోరాట యోధుడు మారోజు వీరన్న. విప్లవ పథంలో నడిచిన కుల వివక్ష లేని సమాజం కోసం తనదైన కొత్త పంతాను ఎంచుకున్నాడు. కుల నిర్మూలన జరగనిదే విప్లవం సాధ్యం కాదు అని గర్జించిన దార్శనికుడు. మార్క్సిజం, అంబేద్కరిజంలను జోడించి బహుజన విప్లవం అనే కొత్త నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన విప్లవ కిరీటం ఆయన. తెలంగాణ రాష్ట్రం అంటే కేవలం భౌగోళిక మార్పు కాదు, అది అణగారిన వర్గాలకు రాజ్యాధికం రావాలని కలలుగన్నారు. తెలంగాణ మహాసభ ద్వారా ప్రత్యేక రాష్ట్ర కాంక్షను పల్లె పల్లెకు తీసుకెళ్లేండు. పదవుల కోసం కాకుండా పీడిత ప్రజల ఆత్మగౌరవం కోసం అలుపెరగని పోరాటం చేసిండు మారోజు వీరన్న. చివరి శ్వాస వరకు బహుజన రాజ్య స్థాపన కోసమే పరితపించిండు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన రగిల్చిన సామాజిక చైతన్యం నేటికి ప్రతి బహుజన బిడ్డలో సజీవంగానే ఉంది. అణగారిన వర్గాల ఆశా సారథి, విప్లవ వీరుడు మారోజు వీరన్న గారికి జోహార్లు, జోహార్లు.